ఇప్పుడు ఓకే ఉందా మేడం వాయిస్? ఓకే సార్. ఓకే. ముందుగా మన అందరి గురైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జయహో పత్రిజీ. ఈ రోజు ఏంటంటే ఆనందం, పరమానందం, బ్రహ్మానంద స్థితి గురించి మాట్లాడుకుందాం. అసలు నిజమైన ఆనందం అంటే ఏంటి? మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనంద స్థితి కోసమే చేస్తారు. ఎవరైనా మానవుడిగా ఉన్నవారు ప్రతి ఒక్కడు కూడా ఆనందంగా జీవితాన్ని గడపాలి, సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. అది మనకి ఎక్కువ మన ప్రాణ స్నేహితులు కలిసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కట్ అయినప్పుడు కానీ, లేకపోతే పెళ్లికి వెళ్ళినప్పుడు కానీ ఆ ఆనంద స్థితి పొందుతాం. అది ఎంతవరకు? గంట, 2 గంటలు, పోనీ రోజు, లేకపోతే 10 రోజులు. ఒక ఇంట్లో పెళ్లి అయిందంటే ఒక 10 రోజుల వరకు పొందుతారు. కానీ నిజమైన ఆనందం ఎక్కడుంది? అసలు ఆనంద స్థితి అంటే ఏంటి? బ్రహ్మానంద స్థితి అంటే ఏంటో తెలుసుకుందాం ఈరోజు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఈ సాధన మార్గం ద్వారా అంటే ఈ సాధన మార్గం అంటే ఏంటి? శ్వాస ద్వారా మీలోకి మీరు ఎప్పుడైతే ప్రయాణిస్తాం మొదలు పెడతారో ఆ రోజు నుంచి మీకు ఆనంద స్థితి తెలుస్తుంది. అదేంటి? భౌతిక లోకంలో బోల్డ్ ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి కదా, అది కాకుండా మనలోకి వెళ్ళినప్పుడు ఆనంద స్థితి తెలుస్తూ ఏంటి అంటే, అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. లవ్కి ఒక ఎనర్జీ ఉంటుంది, సాడ్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఆనందానికి పరమానందానికి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. అన్నిటికన్నా ఈ సృష్టిలో గొప్ప ఎనర్జీ ఏదైతే ఉందో ఆనంద స్థితి. అందుకే పత్రి సార్ చెప్పినప్పుడు ఒక క్లాస్ లో చెప్తారు, ఆనందో బ్రహ్మ. అంటే ఆనందాన్ని ఎవరైతే పొందుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. శాశ్వతమైన ఆనందం, భౌతికమైన ఆనందం కాదు. భౌతికమైన ఆనందం అంటే ఏంటి? ఒక సినిమాకి వెళ్ళాం, ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక గంట కామెడీ సినిమా 2 అవర్స్ అంటే తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చేటప్పటికి భౌతికమైన విషయాల్లో పడిపోతున్నాం. దీన్ని మనం ఎలా బ్రేక్ చేయాలన్నది తెలుసుకున్నాం ఈరోజు. ఎలా బ్రేక్ చేయాలి? పూర్తిగా ధ్యానం చేసేటప్పుడు కానీ, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మీరు భౌతికంగా ఏ పని చేస్తున్నా సరే, మీకున్న గతంలో ఉన్న మంచి విషయాల్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో ఉన్న మంచి విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అవసరం లేనివన్నీ కొన్ని డిలీట్ చేసేయండి. అవసరం లేని వ్యక్తులు, అవసరం లేని విషయాలు. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఆనందాన్ని గుర్తుపెట్టుకో. మనకు జరిగిన చెడు సంఘటనల్ని, మనకు జరిగిన ఇబ్బందికరమైన విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కానీ ఆనందకరమైన విషయాలను గుర్తుపెట్టుకోం. ఈ రోజు నుంచి అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అక్కడే ఉంది. ఏంటి అంటే, మనం మంచినీళ్ళు కావాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు మన ఇంట్లో ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ దగ్గరికి వెళ్తాం, వాటర్ గ్లాస్ పట్టుకుంటాం. అంటే కంపల్సరీ అక్కడ వాటర్ ఉందని తెలిసి వెళ్తాం కదా. ఆనందాన్ని పట్టుకోవాలంటే ఎక్కడ ఉండాలి? మన జీవితంలో ఎక్కడ ఆనందం ఉందో అది పట్టుకుంటే వెళ్ళాలి. అంటే పూర్తిగా మన ఆత్మస్థితిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఆత్మస్థితిని పెంచుకుంటా ఎప్పుడైతే మనం వెళ్ళామో ఆ రోజు మాత్రమే నిజమైన ఆనందం దొరుకుతుంది. ఎందుకంటే మీరు భౌతికంలో ఉన్నప్పుడు ప్రతి విషయానికి ఏంటంటే ఎవరు కూడా అంటే మనకి లాస్ట్ క్లాస్ లో చాలా సార్లు చెప్పుకున్నాం, మనకి ఎవరు ఎన్నీస్ లేరు, మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, చాలా విషయాలకు మనం ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నాం. కానీ ఎప్పుడైతే దీన్ని శాశ్వతంగా మీరు గుర్తించడం మొదలుపెట్టారో అప్పుడు ఏం జరుగుతుందంటే నిజమైన ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి కలుగుతుంది. అది ఎలాగా? అప్పుడు నేను ఈ క్లాసులు చెప్తున్నాను, ఆ ఏదో ఒక విషయాన్ని చెప్పగలను కానీ ఆనంద స్థితిని నేను చెప్పలేను కదా. ఎలా చెప్పగలను? అది ఇప్పుడు మీకు తెలియాలి కదా. కళ్ళు మూసుకోండి, కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళు కళ్ళజోళ్ళు తీసేయండి. ఆనంద స్థితిని మీకు పరిచయం చేయాలి ఇవాళ. అది కాన్సెప్ట్. ఓకే, ఆనంద స్థితిని పరిచయం చేయాలి. ఓకే, కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళు కళ్ళజోళ్ళు తీసేయండి, ప్రశాంతంగా కూర్చోండి.
ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ ఈ సమయంలో ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న బ్రహ్మానంద స్థితికి ఆనంద లోకాలకి బ్రహ్మాండమైన చైతన్యం కనెక్ట్ అవుతున్నాను. మాస్టర్స్ బ్రహ్మాండమైన చైతన్యంతో ఆనంద స్థితికి పరమానంద స్థితికి బ్రహ్మానంద స్థితికి కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. మన ఈ జన్మలో మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన నిమిషంలోకి మనం పూర్తిగా చేరుకున్నాం మాస్టర్స్. మన తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకి వచ్చిన ఆ నిమిషంలోకి పూర్తిగా చేరుకున్నాం మాస్టర్స్. ఎంతో ఆనందమైన స్థితి. చక్కని చిరునవ్వుతో ఈ ప్రపంచాన్ని తన దృష్టితో, తన స్పర్శతో, తన ఒక్క ఎనర్జీతో ఈ భూమి మీద ఆనంద స్థితితో, పరమానంద స్థితితో తల్లి గర్భం నుంచి వచ్చిన ఒక శిశువుగా మీరు ఎంత ఆనందంగా ఉన్నారు. మీ తల్లి మిమ్మల్ని భుజం మీద వేసుకున్నప్పుడు ఆ తల్లి ప్రేమను తీసుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నారు. మీ తండ్రి మిమ్మల్ని మీ చేతుల్లో తీసుకున్నప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు. పరమానంద స్థితిలో బ్రహ్మానంద స్థితిలో ఆ తల్లి యొక్క ప్రేమను తీసుకుంటూ ఆ ప్రేమతో ఆ తల్లి ఇచ్చిన పాలను తీసుకుంటూ మీ యొక్క బోసి మిల్క్తో ఎంత చక్కగా నవ్వుతున్నారో గుర్తు తెచ్చుకోండి.
ఆనంద స్థితి, పరమానంద స్థితి. ఆ తేజస్సులోనే మీ యొక్క దివ్య చైతన్యం దాగింది మాస్టర్స్. ఆ తల్లిదండ్రులు చూపించే ప్రేమ, మీరు భయపడ్డప్పుడల్లా ఆ తల్లి దగ్గరికి తీసుకుంటూ మీకు ఎంతో అనంతమైన ప్రేమను మీకు అందిస్తున్నప్పుడు మీరు ఆనంద స్థితిని, బ్రహ్మానంద స్థితిని పొందరు మాస్టర్స్. ఈ క్షణం నుంచి దాన్ని తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి తెచ్చుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే, భౌతికంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా టెన్షన్ పడ్డా, ఏ విషయంలో భయపడ్డా, ఆ ఒక్క బోసి నవ్వులతో నవ్వుతున్న ఆ శిశువుని, ఆ నవ్వులో ఉన్న ప్రతిబింబాన్ని, ఆ బ్రహ్మానంద స్థితిని మీరు ఎప్పుడైతే తిరిగి తెచ్చుకుంటారో ఆ రోజు నుంచి మీ జీవితం ఆనందం, పరమానందం, బ్రహ్మానంద స్థితి. మెల్లిగా 5, 4, 3, 2, 1, 0. ఓపెన్ యువర్ ఐస్. ఎంతమంది ఆనంద స్థితిని, పరమానంద స్థితిని తీసుకున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, 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 గుడ్, 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 సూపర్. ఓకే, 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 థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, సూపర్ అమ్మా. ఓకే, డౌన్ చేసిన హ్యాండ్స్. ఓకే, ఓకే, సూపర్, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాం మనం? ఎక్కడికన్నా మనం వేరే లోకాలకు వెళ్ళిపోయామా? లేకపోతే ఏదన్నా వేరే వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోయామా? జస్ట్ ఒక్క 5 నిమిషాలే మీరు చేసింది. పెద్ద ప్రాసెస్ కూడా ఏం చేయలేదు. నేను చెప్పింది కూడా ఏమీ లేదు. జస్ట్ మీరు పుట్టిన క్షణంలోకి తీసుకెళ్ళాం అంతే. మీరు పుట్టిన క్షణంలోంచి ఆ ఒక్క తల్లిని తండ్రిని పరిచయం చేశాను అంతే. అక్కడ ఎంత ఆనందంగా ఉంది, ఆ శిశువు ఎంత ఆనందంగా ఉంది, ఎంత చక్కగా నవ్వుతుంది. ఆ నవ్వు ఏది ఇప్పుడు? ఎందుకు రావట్లేదు? మరచిపోయాము. మనం మంచి విషయాలను మర్చిపోతున్నాం. మనకు ఆనందాన్ని కలిగించే విషయాన్ని మర్చిపోతున్నాం. మనం ఆనందాన్ని కలిగించే మనుషులను మర్చిపోతున్నాం. మనం ఎవరిని గుర్తుపెట్టుకుంటున్నామండి? అవసరం లేని వాళ్ళని, మనతో గొడవపడే వాళ్ళని, లేకపోతే మన జీవితాన్ని పాడు చేసిన వీళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నాం. అప్పుడు ఏ ఎనర్జీ వస్తుంది మీకు? ద్వేషం, కోపం, అసూయ, ఎక్సెట్రా ఎక్సెట్రా వస్తుంది. అదే మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రత్యేకంగా, అంటే నేను చెప్పిన పథకంగా, అంటే నేను చెప్పిన విధానంగా అప్పుడు మీరు వెళ్ళి ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? మీరు ఆ క్షణంలో ఉన్న ఆ శిశువుని గుర్తు తెచ్చుకోవాలి. ఆ క్షణంలో ఉన్న తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు కదా మీరు నిజమైన ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు కూడా మనం ఏం చేస్తాం? పొద్దున్న లెగ్గానే ఏం చేస్తాం? ప్రతి ఒక్కరు ఏం చేస్తారు చెప్పండి? ఇదివరకు అయితే కళ్ళు మూసుకుని ఇలా లెగ్గానే దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తారు. అవునా? అంటే ఏంటి? మీ దృష్టిలో ఒక దివ్య స్వరూపాన్ని పొద్దున్నే చూస్తే ఆ రోజంతా బాగుంటుంది అని చెప్పి చూస్తారు.
అవును కదా? అంటే దివ్యాత్మ స్వరూపుణ్ణి చూస్తే మీకు బాగుంటుందని భావంతో మీరు చూస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే నేను ఎవరిని చూస్తాను తెలుసా? బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిని చూస్తా పొద్దున్నే. ఎవరిని చూడను, జస్ట్ ఇలా ఫోన్ చూస్తే ఆయన ఒక్కటే ఆయనే కనిపిస్తాడు, సరే ఆయన చూస్తాను అంతే. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ పైన అయిపోయింది. 3 ఇయర్స్ పై నుంచి అంతే. 3 ఇయర్స్ నుంచి కూడా అంతే, ఆయనే చూస్తా పొద్దున్న లేసి. మళ్ళీ నాకు ఆనందంగా ఉంచమని కోరుకుంటాం కానీ, నాకు ఈ రోజు అంత మంచి జరగాలని కోరుకుంటాం కానీ, నేను ఆనందంగా ఉండాలని కోరుకునేది ఏమి ఉండదు. జస్ట్ ఆ స్థితిని మనం పెట్టేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? నాకు ఈ రోజంతా బాగా గడపాలి, ఈ రోజంతా ఆనందంగా ఉండాలి. ఈ రోజు గడుస్తుంది, రేపు ఎల్లుండ అది ఎక్కడుంది? ఆనంద స్థితి ఎక్కడుంది? పరమానంద స్థితి ఎక్కడుంది? మీకు ఎవరో మంచి చేసే స్థితి ఎక్కడుంది? ఎవరో మీకు చెడు చేసే స్థితి ఎక్కడుంది? ఆల్ ఇన్ వన్ గైడ్. మనకి ఇదివరకు 7th క్లాస్ ఆల్ ఇన్ వన్, 10th క్లాస్ లో వచ్చి ఆల్ ఇన్ వన్ గైడ్ అంటే తెలుసు కదా. అన్ని సబ్జెక్టులు కలిపి ఒక గైడ్ కింద వేసేస్తారు. అటువంటి ఒక వృక్షం మీరు, ఒక చెట్టు, పెద్ద వృక్షం మీరు. ఆ చెట్టు ఎన్ని కాయలు కాసినా సరే మళ్ళీ వస్తానే ఉంటాయి. మీరు ఎంత ఆనందంగా ఫీల్ అవుతా ఉంటారో అంతే ఆనందం మళ్ళీ తిరిగి వస్తానే ఉంటుంది. మీ ఎనర్జీని రెట్టింపు చేస్తున్నారు. ప్రతిదినికి ఈ రోజు క్లాసు ఆనంద స్థితి, పరమానంద స్థితి, బ్రహ్మానంద స్థితి. ఓకే, దీన్ని ఇంకొకటిగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒకరి దగ్గరికి వెళ్ళగానే చాలా ఆనందంగా మాట్లాడుతాడు, ఎనర్జెటిక్ గా మాట్లాడుతాడు. వాడి దగ్గరికి వెళ్ళగానే మనకు కూడా హుషారు వచ్చేస్తుంది. ఒకరి దగ్గరికి వెళ్ళగానే ఆడి కష్టాలే చెప్తాడు. అసలు ఇంకా ఆడి మీద దగ్గరికి వెళ్తాడికి మన జీవితం మీద మనకి ఎరటి పుట్టేస్తుంది. ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్తారా, సెకండ్ వాడి దగ్గరికి వెళ్తారా? ఫస్ట్ అంటే ఇలా అనండి, సెకండ్ అంటే ఇలా అనండి. ఫస్ట్ అంటే ఆనందం కలుగుతుంది, సెకండ్ అనుకో దుఃఖం కలుగుతుంది. ఎక్కడికి వెళ్తారు మీరు? చూపించండి, ఒకటా రెండా? అందరూ ఒకటికి వెళ్తారు, రెండుకి వెళ్తారా? ఓకే. అంటే ఇక్కడ ఏంటి? జస్ట్ నో మీరు అంటే మీరు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు మాట్లాడి మనిషి దగ్గరికి వెళ్తాకి ఇంత చాయిస్ మీకు ఏంటంటే ఆనందంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్తా అన్నారు, దుఃఖంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళంటున్నారు మీరు. అలాంటిది మీకు అన్ని ఇచ్చినప్పుడు భగవంతుడు మీరు ఎంత ఆనందంగా ఉండాలి మీరు, కదా కదా? ప్రస్తుతం ఏంటి అసలు? ఎంత బ్రహ్మాండంగా ఉన్నాం. మంచిగా ఇల్లు ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, కార్ ఉంది, ఏది ప్రతిది ఎక్సెట్రా ఎక్స్ట్రా ఉంది. అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుని అన్నిటినీ ఎంజాయ్ చేస్తా మనం ఉండాలి ప్రస్తుత కాలంలో. మొన్న ఒక అమ్మాయి వీడియో చేసింది యూట్యూబ్ లో. మొన్న ఎవరో మేడం పంపించారు. ఆ అమ్మాయి అసలు నాకే షాక్ అయింది. ఆ అమ్మాయి చెప్పి విధానం ఎంత చిరునవ్వు అంటే, చిన్న షార్ట్ అది, జస్ట్ చిన్న షార్ట్ అది. మళ్ళీ చెప్తాను, నేను అది దొరికితే మళ్ళీ పంపిస్తాను మీకు చూడండి. ఎంత నవ్వుతా ఉందంటే, ఎంత స్మైలింగ్ ఫేస్ అంటే ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిన కథ అసలు ఎంత బాగుందంటే, ఒక వ్యక్తి ఒక్కడే ఉంటూ డబ్బులు బాగా సంపాదించుకున్నాడు. అసలు ఎంత సంపాదించాడంటే, ఏమి తినకుండా చేయకుండా అసలు ఎక్కడికి వెళ్ళకుండా బాగా డబ్బులు దాసి 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 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత అయిపోయిన తర్వాత యమధర్మరాజు వచ్చేసంట, బావు నీ పని అయిపోయిందిరా అన్నాడంట. అప్పుడు అతను అన్నాడంట, నీకు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, నీకు ఇచ్చేస్తా, నాకు కొంచెం ఆయుష్ ఇవ్వండి అంటే నవ్వేసి, అటువంటి ఏం జరగదు కానీ ఇంకేమైనా ఉంటే కోరుకో అనుకుంటా. అయితే ఒక్క క్షణం నాకు టైం ఇవ్వండి అన్నాడంట. టైం ఇవ్వండి అన్నప్పటికీ సరే అన్నదంట. సరే నేను ఒక పేపర్ మీద, నేను పలానా చోట 1 కోటి రూపాయలు పెట్టా, ఇది ఎవరికన్నా దొరికితే, ఇది మీరు జీవితాన్ని ఎలా గడపాలో, ఎంత ఆనందంగా గడపాలో ఈ డబ్బులతో గడపండి అంతే. డబ్బుతో ఏది రాదు. డబ్బు కూడా ఏదైనా సరే మన దగ్గర ఉన్నంత సేపు మన జీవితాన్ని ఆనందంగా గడుపుతాకి మాత్రమే ఉపయోగించండి. డబ్బుని దాయద్దు. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అని చెప్పగలను.
ఇదే ఇదే రహస్యం. ఏంటంటే ఆనందాన్ని ఎవ్వరు తీసుకోలేరు. మీరు ఏదో అనుకుంటున్నారు. ఏంటంటే అదేంటండి గణేష్ గారు, మాకు ఇన్ని కష్టాలున్నాయి మీకు తెలుసా? మమ్మల్ని నవ్వమంటున్నారు. అసలు మాకు నవ్వు ఎలా వస్తదండి అంటే, అక్కడే నువ్వు ఫ్రీక్వెన్సీ తగ్గిపోతున్నావు. అక్కడే నీ యొక్క రహస్యం తగ్గిపోతుంది. అక్కడే నీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి. నేను మొన్న ఒక రోజు టెస్ట్ చెప్పా. ఏంటంటే ఒక పొద్దున్న సాయంత్రం దాకా హాఫ్ డే ఆనందంగా ఉండండి. అప్పుడు మీరు ఎంత బాగా పని చేస్తున్నారో చెక్ చేసుకోండి. ఒక సెకండ్ డే అంతా బాధగా ఉండండి. అప్పుడు ఎలా పని చేస్తున్నారో చెక్ చేసుకోండి అని చెప్పా. చాలా మంది చెక్ చేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రీక్వెన్సీని మనం ఏమిస్తున్నాము, ఆనందాన్ని. మీరు ప్రతిరోజు కూడా ఎవరికైనా ఫ్రెండ్స్ ఫోన్ చేయగానే అబ్బా మంచి జోష్గా మాట్లాడండి. అడు నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తాడంటే, ఏమో నాకు ఇప్పటిదాకా కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది, మీతో మాట్లాడితే ఆనందంగా కలుగుతుందని ఫోన్ చేసి చెప్తాడు. అది కదా మీరు. అంటే మీరు ఫోన్ చేసిన ఎత్తుతలేదంటే ఆడు మిమ్మల్ని, మీకు భయపడుతున్నాడు. మీ తత్వానికి భయపడుతున్నాడు. ఏంటంటే ఈడు ఫోన్ చేసాడంటే మొత్తం అయ్యే చెప్తాడు. వీడి కష్టాలు చెప్తాకే ఫోన్ చేస్తాడు నాకు. మంచి మూడ్ లో ఉందని ఎందుకు చెడగొట్టుకో అని చెప్పి ఫోన్ ఎత్తాడు. అవునా? అవునా కదా? అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఎదటి వాళ్ళకి ఏం పంచుతున్నామో అదే తిరిగి వస్తుంది. అదే విషయం అయినా సరే. అది జ్ఞానం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, వాళ్ళకి హ్యాపీగా ఉండేదాకా మనం ఏమైనా సహాయం చేయొచ్చు. ఏదైనా ఎనీథింగ్. మీరు ఏదైతే పంచుతున్నారో అది తిరిగి వస్తుంది. మీరు వేరే వాళ్ళకి దుఃఖాన్ని వేస్తున్నారు, అదే దుఃఖం ఉంటుంది మీకు. ఏమో మీరే ఇంకా విషయం చెప్తానండి. ఇంకా విషయం ఒక మంచి కథ చెప్తా. ఏంటి అంటే ఒక ఒక వ్యక్తి బట్టల షాపు, అంటే బట్టల బిజినెస్ చేసేవాడు. రిటైలర్ గా బట్టల బిజినెస్ చేసేవాడు. బట్టల బిజినెస్ చేస్తున్నప్పుడు అతనికి కొంతకాలానికి లాస్ వచ్చింది. బాగా లాస్ మాట. అసలు ఇంకేం తట్టుకోలేకపోతుంది. అప్పులు ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతుంటే ఏం చేశాడు, చూసి ఇంక డిసైడ్ అయిపోయాడు. ఏంటంటే ఓ ముహూర్తం పెట్టుకున్నాడు. మన ట్యాంక్ బండ్ లాంటిది దగ్గరికి వెళ్ళిపోయి దూకేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఓ మంచి ముహూర్తం పెట్టుకున్నాడు. ఈ టైంకి అయితే దూకుతానని కూర్చున్నాడు. కూర్చోగానే వెళ్ళి కూర్చున్న తర్వాత కాసేపు మొత్తం టైం ఉంది కదా అని చెప్పి సోఫా మీద కూర్చున్నాడు. సోఫా మీద కూర్చున్న తర్వాతకి ఒక అతను వచ్చి కూర్చున్నాడు పక్కన. పక్కన కూర్చుని ఇతను చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇలా నవ్వుతున్నాడు. ఇతను చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. నవ్వుతుంటే ఇతను కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి అసలు నేను ఎవరో తెలుసా నీకు నవ్వుతున్నావు నన్ను చూసి అంటాడు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయండి ఇది చూసా నవ్వుతున్నావు అంటాడు. అనగానే అతను అంటాడు, ఏం కష్టాలు ఉన్నాయి నీకు అంటాడు. ఏం కష్టాలు ఉన్నాయంటాడు. నాకు ₹1,00,00,000 కావాలి ఈ రోజు. నాకు వ్యాపారం లాస్ అయిపోయింది. నేను ఇంక చనిపోదామని వచ్చా. ఒక 10 నిమిషాల తర్వాత దూకేస్తాను నేను ఇంటికి. ఏంటి ₹1,00,00,000 కోసం చచ్చిపోతావా? ఛీ, ₹1,00,00,000 అంతే కదా. ఓన్లీ 1 crore అంతే. ₹1,00,00,000 కోసం చచ్చిపోతావా? ఛీ, సరే ఆగని చెప్పి ఒక బ్యాగ్ తీసాడు. అప్పటప్పట చెక్ రాసి రూపాయలు అని చెప్పి రాసాడు చెక్. ఇదిగో తీసుకో వెళ్ళిపోవాలి. అనగానే షాక్ మాట. ఇంక వెళ్ళిపోయాడు. ₹1,00,00,000 తీసుకుని వెళ్ళిపోయాడు. ₹1,00,00,000 తీసుకెళ్లి బీరువాలో పెట్టాడు. ఇది చెక్ తీసుకెళ్లి బీరువాలో పెట్టాడు. అందరికి ఫోన్ చేద్దాం మొదలు పెట్టాడు. తన అప్పులు ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేద్దాం మొదలు. నేను బిజినెస్ లో లాస్ అయిన మాట కరెక్టే, కానీ ఇప్పుడు నాకు పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. ₹1,00,00,000 ప్రాజెక్ట్ వచ్చింది నాకు. మీరు ఇంకా నాకు అరవిస్తే నేను మీకు ఇంకా పెద్ద వ్యాపారం చేసి చూపిస్తాను. మీ అందరికీ నేను మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. మీ అన్ని క్లియర్ చేసేస్తా. ఇంకా పెద్దగా పెరుగుదాం అనుకుంటున్నానని చెప్పాడు. ఎలా చెప్పాడు? అక్కడ ఉన్న ₹1,00,00,000 చెక్కు ధైర్యంగా వచ్చేసింది. ₹1,00,00,000 ధైర్యం వచ్చేసింది. చెప్పగానే ఏం చేశాడు? అందరికి ఫోన్ చేశాడు వరుసెట్టి. మీరు భయపడుతున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఫోన్ చేస్తే దాక్కుంటున్నారు మీరు. అలాంటప్పుడు కాకుండా మీరు రివర్స్ అయింది ఇక్కడ. ధైర్యంగా ఈయనే ఫోన్ చేశాడు. అందరికి చెప్పేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరికీ మనకు 10 లక్షలు ఇవ్వాలి. ఇంకో 10 లక్షలు ఇద్దాం. ఇస్తే లేకపోతే లేదు దగ్గరలో ఉందని చెప్పేసి ఏం చేశారు? ఇవ్వాల్సిన వాళ్ళన్నా మళ్ళీ ఇత్తం మొదలు పెట్టారు. బిజినెస్ స్టార్ట్ చేశారు మళ్ళీ. బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఒక 6 months 1 year వచ్చేటప్పటికి మొత్తం అప్పులన్నీ తీరిపోయినాయి. అసలు ఎంత ఆనందంగా ఉన్నాడంటే అంత ఆనందంగా ఉన్నాడు. ఆనందంగా ఉండేటప్పటికి
అతను చెక్ ఇచ్చాడు కదా, ఆ చెక్ ను కూడా డ్రా చేయలేదు. చెక్ ను కూడా డ్రా చేయకపోతే మళ్ళీ అతను గుర్తుకొచ్చాడు. ఫలానా డే అతను అక్కడ చెప్పాడనమాట. మళ్ళీ మనం కలుద్దాం ఎప్పుడప్పుడు అని చెప్తాడు. సరే వస్తానంటాడు. ఆ డేట్ గుర్తుకొచ్చే సరే కదా అని చెప్పి ఆ చెక్ ఇచ్చేద్దాం అని చెప్పి వెళ్తాడు. ఇతను ఏం వాడలేదు, చెక్ వాడలేదు, అతను చెక్ కూడా చూడలేదు అసలు. చూస్తే వెళ్ళగానే వెళ్ళి కూర్చుంటాడు, అదే సోఫాలో కూర్చుంటాడు. ఒక అతన్ని ఒక పిచ్ హాస్పిటల్ వ్యాన్ వచ్చేసి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. పిచ్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతుంటే ఆ పిచ్చోడు ఎవడు ఇడి చెక్ ఇచ్చినాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అతను ఎవరో తెలుసా మీకు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అతను ఫస్ట్ దింపండి అసలు. అంటే ఈడు ఎవడో మీకు తెలుసా అని వచ్చాడు. ఏంటంటే ఈడు 10 సంవత్సరాల నుంచి మా హాస్పిటల్లో ఉన్నాడు రా, పిచ్చోడు రైడు, బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్ అయిపోయాడు, ఈడు పిచ్చోడు రా అని చెప్పాడంట. అంటే ఒక పిచ్చివాడి మాట కూడా మనకి అప్పుడు అవసరమైంది, అప్పుడు ధైర్యాన్ని నింపింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఏం వెతుకుతా వెళ్ళిపోతా ఉంటే అది దొరుకుతూ ఉంటది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కథలో నీతి ఏంటంటే, నేను ఇంక ఏమీ లేదు, నాకు క్లోజ్ అయిపోతున్న అన్న సిచ్యువేషన్ లో జస్ట్ ఒక చెక్ అంతే, కాగితం అంతే, జస్ట్ అతను బ్యాంక్ మేనేజర్ గా చేశాడు, అతని దగ్గర చెక్ బుక్ ఉన్నాయి, జస్ట్ ఒకటి రాసి ఇచ్చాడు అంతే. ఏం బ్యాంక్ మేనేజర్ పెద్ద విషయం అంతా అక్కడ రాసి ఇచ్చాడు అంతే. అలాగా ఎన్ని మార్గాలు క్లోజ్ అయిపోయినా జీవితంలో ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ వెయిట్ చేయాలి మనం. వెయిట్ చేయకుండా ఈ రోజు అన్ని కష్టాలు ఉన్నాయి, నాకు అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేసి మీరు బాధపడ్డారు కదా, రేపు పొద్దున ఆనందాన్ని ఎవడు చూస్తాడు? మీ సంతోషాన్ని ఎవడు చూస్తాడు? అది కూడా మీరే చూడాలి. అందుకే ఎవ్రీ సెకండ్ ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. నేను వచ్చారు చాలా మంది, పొద్దున్న సాయంత్రం దాకా ఎంత సరదాగా గడిచిపోయింది క్లాస్ లో. అసలు మీకు మీరు గుర్తున్నారా? అంటే ఇక్కడ ఏంటి అంటే, బయటి విషయాల్లోకి వెళ్ళిపోయి మన ఐడెంటిటీని గుర్తుపట్టుకుంటున్నా మర్చిపోతున్నాం మనం. అసలు మనం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం మనం అన్నది ఇందాక చెప్పిన మెడిటేషన్ లో ఆ పుట్టిన బేబీ దగ్గర నుంచి గుర్తు తెచ్చుకోవాలి మనం. అప్పుడు మాత్రం దాన్ని శాశ్వతంగా తీసుకుంటా నేర్చుకోండి. నవ్వుతూ నేర్చుకోండి. నేను ఎందుకంటాను, ప్రతి క్లాస్కి వెళ్ళి నవ్వమంటుంది. నవ్వమంటే జనాలు అందరూ ఏంటి నవ్వమంటున్నాడు, ఏంటి ఈడెందుకు నవ్వమంటున్నాడు, అసలు ఇప్పుడు ఈడేమో జోక్ చెప్పాడా నవ్వమంటున్నాడు అంటారు. కానీ అది కాదు. ఎవరన్నా జోక్ చెప్తేనే నవ్వాలా? ఏమన్నా సినిమా చూస్తేనే నవ్వాలా? అది కాదు కదా. ఎక్కడ నవ్వాలి? మన చైతన్యం నవ్వాలి, మన ఒక్క ఆత్మస్థితి నవ్వాలి. మీరందరూ నాకు ఫోన్ చేసి సార్ నాకు ఇలా వచ్చింది అలా వచ్చింది అంటే నిజంగా ఆనందాన్ని పొందుతున్నాను నేను. మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, వాయిస్ మెసేజ్ పెడతారు లేదా ఫోన్ చేసి చెప్తారు, ఎంత ఆనందం అంటే అబ్బా ఇది కదా ఈవిడికి వచ్చిన ఎక్స్పీరియన్స్, అబ్బా ఎంత బాగుంది అసలు. మళ్ళీ అక్కడ నాకు ఉండదు, నాకేముంటది, అబ్బా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, సూపర్ అమ్మా, గుడ్. మొన్న ఒక మేడం అంటుంది, జోష్న మేడం ఎవరు అంటారు, ఏముంటాయి సార్ మీ రిప్లై ఏముంటది సార్, హ్యాండ్ ఇలా పెడతారు, సూపర్ అయినా ఇలా క్లాప్స్ కొడతారు, ఫ్లవర్ వాజ్ పెడతారు, ఇలా నమస్కారం పెడతారు, దాని మీనింగ్ ఏంటి అర్థం కావట్లేదు సార్. అంటే ఆనంద స్థితిని పొందాలంటే దానికి ఒక మీనింగ్ ఉంది. క్లాప్స్ కొడతాం, ఎంత ఆనందం, వేరే వాళ్ళకి మనం క్లాప్స్ కొడతాం, ఇలాగ షేక్ హ్యాండ్ ఇస్తాం. దగ్గరగా మీరు ఉంటే షేక్ హ్యాండ్ ఇద్దాను, దగ్గరగా లేరు కాబట్టి మీరు దగ్గరగా ఉంటే ఫ్లవర్ వాజ్ ఫ్లవర్ బుకే ఇద్దాను. మీరు మళ్ళీ నాకు చెప్పినందుకు ఒక స్మైలింగ్ ఫేస్, మంచి ఆనందం నాకు కలిగించిన థ్యాంక్ యూ, అంతే. దాని మీనింగ్ అది. దాంట్లో కూడా చాలా మీనింగ్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనం ఏది పంచుతున్నాం, నేను ఆనందాన్ని పంచుతాం కంటే ఆనందం వస్తుంది, జ్ఞానాన్ని పంచుతాం కంటే జ్ఞానం వస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్రతిదీ అంతే, ప్రతిదీ అంతే. నిన్న ఎంతమంది, ఒక 60 మంది దాకా కూర్చుని ఎంత ఆనంద స్థితి పొందాం మనం, ఎంత చక్కని క్లాసులు విన్నాం, ఎంత చక్కని మంది మాస్టర్స్ తో సజ్జన సాంగత్యం చేసుకున్నాం. ఇటువంటి మిస్ కాకండి. పెళ్లికి వెళ్ళినామా, ఫంక్షన్కి వెళ్ళామా, సత్యనారాయణ వ్రతానికి వెళ్ళి ఎన్ని కాదు, ఫస్ట్ ఎవరితో మీరు గడుపుతున్నారు, ఎవరితో సజ్జన సాంగత్యం చేస్తున్నారు,
మీరు చెప్పిన విషయాలను అవతల వాడు వింటున్నాడా? లేకపోతే విన్నట్టు యాక్ట్ చేస్తున్నాడా? లేకపోతే అతని దగ్గర నుంచి కూడా మీకు సబ్జెక్ట్ వస్తది అన్న వాళ్ళతోనే మాట్లాడండి. అంతేగాని మీరు చెప్పే విషయాలను కించపరిచేసి మిమ్మల్ని ఏదో డౌన్‌గా చేసే వాళ్ళతో మాట్లాడొద్దు. మీరు చెప్పిన విషయంతో మీ వ్యక్తిత్వాన్ని మిమ్మల్ని పైకి తీసుకెళ్ళిన వాళ్ళతో మాట్లాడండి. అప్పుడేమవుతదంటే మీ స్థితి కన్నా ఇంకా మంచి స్థితికెళ్తారు. ఊరికే అబ్బా! అత్తమాట శివుడొచ్చాడా నీ దగ్గరికి? శివుడు నీ దగ్గరికి ఎందుకొచ్చాడంటే అసలు నీకు ఎందుకు వస్తంగా ఫస్ట్ ఆడి బాధ ఏంటంటే ఆడు రోజు పూజ చేస్తాడు ఆడికి రాదు. ఇంకో బాధ ఏంటంటే అసలు నీకెందుకు రావాలి నాకెందుకు రాదని బాధ. ఇయన్నీ కాదిక్కడ. అబ్బా! నిజం అబ్బా! ఓకే. ఎలా ఉన్నాడబ్బా? ఏం చేశాడబ్బా? ఏం చెప్పాడబ్బా? అన్నాడనుకో అది అతను కూడా ఆనందాన్ని పొందుతున్నాడు. ప్రతిదీ అంతే ఇక్కడ. అందుకే మీరు ఎవరి దగ్గరికెళ్ళాలి? సజ్జనులతో మీ యొక్క ఆనందాన్ని కోరుకునేవాళ్ళు, మీ యొక్క జీవితంలో మీరు ఆనందపడితే ఎవరైతే సంతోషపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేసి పెట్టుకోండి. మీరు ప్రతి విషయాన్ని కూడా కొంతమంది షేర్ చేసేస్తారు చాలా మంది. ఏమవుతదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ఫోన్ చేశారు. ఏదో నేను ఏదో ఫ్లోలో మంచి మెడిటేషన్‌లో ఉన్నాను. అప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు. ఏదో మీ కష్టం చెప్పారు. చెప్పినప్పుడు నా దగ్గర నుంచి రాకముందే నోట్లోంచి ఒక మాట వచ్చేస్తది. పలానా డేట్‌కి, పలానా రోజుకి ఇది అయిపోతదని చెప్పాను. దీన్ని ఎవరికి చెప్పాలి మీరు? మనసులో పెట్టుకొని థాంక్ యూ గణేష్ గారు నాకు చెప్పినందుకు అనుకుని మర్చిపోవాలి. అప్పుడు మాత్రమే జరుగుతది. అంతేగా మనం ఏం చేత్తాం? గణేష్ గారు చెప్పారంటే అయిపోతది. గణేష్ గారు ఏంటి గణేష్ చెప్తే అయిపోతదా? యాహ్! టపక్ ఆగిపోయింది. ఇది మనం చేసే ఫస్ట్ మిస్టేక్. మీకు ఏదన్నా ఒక విషయం చెప్పారంటే అది నేను కాదు. ఎవరో మాస్టర్ ఆ టైంకి ఏదో మీకు హెల్ప్ చేత్తాకి ఏదో మాట చెప్పాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ఇది నేను 10 మందికి చెప్పేటప్పటికి 10 మంది 10 రాళ్ళేస్తారు. అప్పుడు ఎనర్జీ తగ్గిపోతది. ఏ విషయమైనా అంతే. ఈరోజు చెప్పిన క్లాస్ ఏంటంటే ఆనందంగా ఉండటం ఎలాగా? ఆనంద స్థితిని ఆనందంగా ఉండాలంటే ఇంకో మార్గం. మీకు ఎవరైతే ఆనందాన్ని పంచుతారో వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడండి. అంతేగాని ఊరికే అబ్బా! నాకే కష్టాలున్నాయి నువ్వేం సామెత ఉంటది. ఏంటది? బూడిద రాసుకుంటే మళ్ళీ బూడిదే వస్తదని. బూడిద రాసుకుంటే గనుక బూడిదే వస్తది. ఎవరైతే చక్కగా చిరునవ్వుతో మాట్లాడితే ఇంకో ఆడ ఆనందం మనకొస్తది. ఆ! అలాగా చాలా వరకు కూడా మనకి ఇదే ఉంటది. ఎక్కువ ఎవరుంటారంటే మన ఆనందంగా ఉండి చెడగొట్టేవాళ్ళు ఉంటారు. అది చూసుకోండి ఫస్ట్. అటువంటిది దూరంగా ఉండి మీకు నిజంగా మీ వ్యక్తిత్వాన్ని మార్చినోళ్ళు, మీ వ్యక్తిత్వంతో మాట్లాడేవాళ్ళు, మీ యొక్క ఆనంద స్థితిని పెంచేవాళ్ళ దగ్గరికెళ్ళండి. అప్పుడు మాత్రం నిజమైన ఆనందం వస్తది. ఓకే. థాంక్ యూ మాస్టర్ స్నేహో పత్రిజీ. థాంక్ యూ. ఈ క్లాస్ ఎత్తున్నప్పుడు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ. స్నేహో పత్రిజీ.